ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు. మిత్రమా, ఈరోజు ఎవరైనా నీకు కీడు చేస్తున్నారా? వారు నీకు చేసిన కీడుకు ప్రతిగా నీవు వారికి కీడు చేయాలని ఆలోచిస్తున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలని, మరి నీకు కీడు చేసిన వారికి హాని తలపెట్టాలని నీవు యోచిస్తున్న వ్యక్తివే అయితే ఇప్పుడు నీ ఆలోచనను మార్చుకో. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు అని ఎంతో వివరంగా సొలొమోను తెలియజేశారు. యేసే కూడా అనేక సార్లు నీ శత్రువుకి నీవు హాని చేయవద్దు కానీ వారిని క్షమించు అని చెప్పారు. కాబట్టి నీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయక వారి కోసం ప్రార్థించు. నీవు వారి జోలికి వెళ్ళకపోయినా, నీ తప్పు ఏది లేకపోయినా, వారు నిన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి నీకు ఎదురైతే నీవు వారిని ప్రభు చేతికి అప్పగించి ఆయన కొరకు కనిపెట్టు. అప్పుడు ఆయనే నిన్ను కాపాడుతాడు. కాబట్టి నువ్వు ఎవరికి తీర్పు తీర్చగా నీ ప్రభు కోసం, నీ ప్రభు చేసే కార్యం కోసం కనిపెట్టు. నీవు వాక్యానుసారంగా జీవిస్తే ప్రభువుతోడు నీకు ఎప్పటికీ ఉంటుందని జ్ఞాపకం ఉంచుకో.